ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అచ్చమ్మగారి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి నేత్రదృష్టి. శ్రీ వీరప్పయాచార్యులు బనగానిపల్లెలో అచ్చమ్మగారు కట్టించిన మఠమున తపస్సు చేసుకుంటూ భక్తులకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించుతుండెను. స్వామివారి పాదసేవ చేసుకొనుతున్న అచ్చమ్మ, స్వామి, నాకు ఒక్కగానొక్క కొడుకు. వానికి కన్నులు మనగోలే ఉన్నవే కానీ చూపు లేదు. దృష్టి లేకపోవటకు గల కారణమేమి అని అడిగాను. నాకును ఆ సంగతి తెలియను. వారిని రేపట నా కడకు కొని తెమ్ము, వానికి దృష్టి రాగలదని వీరప్పయాచార్యులు పలికెను. అంధుడైన తన కుమారుణ్ణి స్వామి చెంతకు తేనెగిన అచ్చమ్మగారు వారిని వెంటబెట్టుకొని స్వామి వద్దకు తెంచి, స్వామి, నా బిడ్డడైన బ్రహ్మానందరెడ్డి ఇతడే, గుణవంతుడు. పశ్చిమం నుండి ఇతని చూపు బావుగానే ఉండేది. ఎందువల్లనో క్రమక్రమముగా చూపు మందగించి అంధుడైపోయినాడు. ఈ ప్రారబ్ధమును బాపి కాపాడగల ఆపదోద్ధారకుడవు నీవేనని తోడి తెచ్చి తిని అని అచ్చమ్మగారు తన కుమారుని స్వామి చెంత కూర్చుండబెట్టాను. అట్లా కూర్చున్న బ్రహ్మానందరెడ్డి శిరమ్మును శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మీదుగా నిమిరి భృగుటి మధ్యమున తన బొటనవేలును నొక్కిపెట్టి, కన్నులొక్కపరి మూసుకొని తెరువుము అని బ్రహ్మానందరెడ్డి గారిని ఆదేశించెను. ఆ ప్రకారముగా కన్నులు మూసి తెరిచి తనకు చూపు కలుగుట గుర్తించి అమితానందమునుంది స్వామి పాదములనంటి బ్రహ్మానందరెడ్డి మొక్కెను. స్వామి, అసమానమైన తమ దివ్య ప్రేమామృతము నాపై కురిపించి స్పర్శమాత్రమును నాకు చూపును ప్రసాదించిన మీ మహత్యమును నేనేమని స్తుతించగలను? ఈ ప్రకృతిని, నా తల్లిని, తమ దివ్య సుందరమూర్తిని చూచి తరించు భాగ్యం అబ్బినది. మీ స్పర్శమాత్రమున నాకంతటి అదృష్టము కలిగినది. మీ సేవాభాగ్యం వలన నేనెంతటి మహోన్నతిని పొందగలనో కదా. మహానుభావ, దీనమందార, ఇక నా శేష జీవితమంతయు మీ దివ్య పాదసేవలోనే గడిపెదను. గురుదేవ, నాకు దీక్షనిచ్చి ముక్తిని చూపుమని బ్రహ్మానందరెడ్డి ప్రార్థించెను. అంతట శ్రీవారు, నాయన బ్రహ్మానంద, నీ దృష్టి ఎప్పటికీ ఉండును. నన్ను నమ్మిన వారికి ఏ కొరతయూ ఉండనేరదు. గత జన్మంబున నీవు నీ సతినేత్రంబులను పోగొట్టిన మహాపాతకము వలన ఈ జన్మంబున నీకు దుర్గతి కలిగినది. ఇది నీ జీవితకాలముండునదే గాని పూర్వజన్మ సుకృతము వల్లను నీ తల్లి కడుపు చల్వ వలను నన్ను చేరితివి. పంచాక్షరీ మహామంత్రాన్ని చిత్తశుద్ధితో సదా జపించుకునుము. నీ దృష్టి శాశ్వతమై ఆయురారోగ్యములు కలిగి జీవించువు. నీవు, నీ తల్లి, ఈ అన్నాజయ్య, మీరు ముగ్గురు ఈ మఠమునందుండి త్రిమూర్తులట్లే మఠమును పరిపాలించుచు మంత్రమును జపించుకొనుచు నన్ను మరొక జీవించుడు అని వీరప్పయాచార్యులు ప్రబోధించారు. నేను వీరప్పయాచార్యుల నామమును ఇక కొంతకాలమునకు చాలించి వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఈ గ్రామమును వీడి రాజయోగినై చెరింతును. నా ఈ అవతారము 3 నామములతో స్థలత్రయంపున వ్యవహరించబడును. నన్ను తెలిసిన వారెవ్వరూ లేరు. నాకు వారందరూ తెలియను. నన్ను గుర్తెరిగి తరించుడు అని దీవించెను. బ్రహ్మానందరెడ్డి, స్వామి, కన్నులు కలిగిన ఆనందము గ్రామమందలి నా మిత్రులను కలిగి తొందర చేయుచున్నది. నన్ను అనుమతించుడు అని వేడుకొనెను. బిడ్డ, నీవు గ్రామములోనికి ఎగినచో జనులందరూ నిన్ను వింతగా తూచెదరు. నరుల దృష్టిచే నాపరాయి కూడా పగులును.
కావున మనిషివగు నీకు ఆ చూపులు ఓపశక్యమగున, అయినను నా భక్తుడవగు నీకు ఇక్కట్లు కనుగొనేరవు. ఆవలకేగునప్పుడు మఠమునందరి విభూతిని నుదుట ధరించి వెళ్ళుట మరువకుము అని హెచ్చరించెను. అంత బ్రహ్మానందరెడ్డి విభూతిని దాల్చి నగరునకేగి తన మిత్రులందరూ కలిసి తనకు కన్నులు కలిగిన విధమెల్లా వారికి వివరించి గృహోన్ముఖుడయ్యను. అంత త్రోవలో నవాబు కోట ముందుగా వచ్చుతున్న బ్రహ్మానందరెడ్డిని చూచి అతడి సేవకులు విస్మయము చెంది అతనిని పిలిచి, గుడ్డివగు నీకు దృష్టి ఎట్లు కలిగెను? ఎవ్వరిచే వైద్యము చేయించుకుంటివి అని ప్రశ్నించరి. అతడు జరిగినదంతయు వారికి సవివరముగా తెలియజెప్పెను. బ్రహ్మానందరెడ్డి చెప్పిన విశేషములనెల్లా నౌకర్లు నవాబునకు చెప్పగా, మన వీటి యందు ఇంతటి మహాత్ముడు కలడా? వారిని ఒకసారి సగౌరవముగా మన దేవుడికి తోడుకుని రండు, మేము వారిని చూచెదము అని నవాబు వారిని ఆజ్ఞాపించెను. అంతట నౌకర్లు అచ్చమ్మగారింటికేగి అచ్చట మఠమునకు గల వీరప్పయాచార్యుల వారిని సందర్శించుకొని తమ నవాబు గారి ఆహ్వానమును వినిపించిరి. స్వామివారు అందులకు అంగీకరించి మరునాడు ఉదయం వచ్చిందని చెప్పి వారిని సాగనంపెను. నవాబు వారు ఆ మర్నాడు పంపించిన పూలపల్లకి నెక్కి శ్రీ వీరప్పయాచార్యుల వారు దేవుడికి బయలుదేరెను. మంగళ తూయ్యారావుములతో ఆ పల్లకీపై బనగానిపల్లె వీధులను ఊరేగుచూ దేవుడికి చేరుకొనెను. దర్బార్ నందున్న నవాబు సింహాసనము దిగి స్వామికి ఎదురొచ్చి ఆహ్వానించి బంగారు పీఠమున కూర్చుండజేశారు. సకల మర్యాదలతో పూజించెను. స్వామి, మీ రాక వలన మేమును మా జనానాయును మంది మార్బలము యావన్మందిమీ ధన్యులమైతిమి. తాము దివ్యమహత్యము గలవారని దేవతావతారులని వింటిని. ఈ మీ భక్తుని ఇంట ఒక పూట విందారగించి నన్ను కృతార్థుని చేయుడు అని వేడుకొనెను. స్వామి మందహాస శోభితుడై మధుర మృదుభాషణములతో నవాబు కోర్కెకు తన అంగీకారమును తెలిపెను. స్వామివారి మహత్యమును పరీక్షింప మనస్సునందు కోర్కెగలవాడైన నవాబు మాంసభక్షముల ఒక పళ్ళెరమందు పెట్టించి దానిపై పట్టువస్త్రమును కప్పించి స్వామివారు ముందుంచి ఆరగించవలసినదని అర్థించెను. వాని మనం పెరిగిన స్వామి మందహాసమునర్చి నీళ్లను సంప్రోక్షించి వస్త్రమును తొలగించగా మాంసభక్షములకు మారు ఆ పళ్ళెరమందు ఫల పుష్ప మధురభోజ్యములుండట చూచి నవాబు మిక్కిలి సిగ్గుపడి స్వామివారి పాదములపై పడి క్షమాభిక్షనర్థించెను. స్వామి నవాబును లేవనెత్తి, బిడ్డ, నీ ఆంతర్యమును గుర్తించి తిని మమ్ముల శోధించుటకై మాంసాదులను మాకు వడ్డిపించినావని మేము ఎరుగుదుము. మా మహిమను తెలియగోరి ఇట్లనర్చి కృతార్థుడవైతివి. ఇందు క్షమించుటకేమి నేరమున్నది అని బుజ్జగించెను. స్వామి, మీ దివ్య సందర్శన మాత్రమునకే వైరాగ్యభావం మొదలైనది. మీ లీలను చూచిన నాకు మీ సేవాభాగ్యమును పొంది మీ శిష్యుని కావాలనని మనసైనది. నన్ను అనుగ్రహించుడు, నన్ను కృతార్థుని చేయుడు. మీరు వ్రాయుతున్న కాలజ్ఞాన విశేషములను తెలిపి నన్ను పావనుడనర్చుడని ప్రార్థించెను. నవాబునకు కాలజ్ఞానము చెప్పుట. సభాసదులారా, నేను వ్రాసిన కాలజ్ఞానమును సావధాన చిత్తముతో విన్నవారికి సకల సౌభాగ్యములు కలుగును. భవబంధములు సమసిపోవును. ప్రజలు పావనులయ్యెదరు. శ్రద్ధ కలిగి వినుడు. వీరభోగ వసంతరాయలను పేర కలియుగమున 1000 సంవత్సరములు గడిచిన తరువాత నేను దుష్టశిక్షణ సాధురక్షణ చేసి జగతిని పరిపాలించుటకై వచ్చెదను. నేను వచ్చులోపున అనేక ఉత్పాతములు జరుగును. వాటిని తెలిపెదను వినుడు. ఈత చెట్టు ఒకటి రాత్రులందు నేలను పరుండి పగలు నింగికి నిలబడును. 8 సంవత్సరములు ఆ విధముగా ఉండి శుద్ధ త్రయోదశి నాడది పడిపోవును. అంతటా దేశమున కరువు కలుగును. ఈ కలియుగమున 5977వ సంవత్సరమున ధాతనామ సంవత్సరమందు మార్గశీర్షమాసం మొదలుకొని
ఈశ్వరనామ సంవత్సరం మాఘమాసం మధ్య గోల్కొండ, వినుకొండ, కొండవీడు, గుత్తి, తాడిపత్రి, ఈతముక్కల, నెల్లూరు, బళ్ళారి, గుంటూరు, మునివడుగు, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, కంభము, మార్కాపురము, కంచి, తంజావూరు, పుష్పగిరి, మైసూరు, చెన్నపట్నం వంటి తావులందు బియ్యము రూకకు చిట్టెడు అమ్మబడును. అరికాలి మంట నెత్తికెక్కి జనులు బాధపడి అరచి చత్తురు. సమస్త కులస్థులు ఏకకసరు మేస్తారు. ఆచారములు నశించును, అనాచారము పెచ్చు పెరుగును. వాయువరసలు తారతమ్యములు మంటగలియును. ఒకరి శ్రమ ఇంకొకరి పాలవును. కామక్రోధములు మితిమీరును. ధర్మము నశించును. ఇకనైనా ప్రజలు గర్వముడిగి నా మాటలు విని జ్ఞానవంతులై మసలుకును మార్గములు వెతుక్కొనవలను. మీ గ్రామమందు ఒక చిత్రము జరుగుతున్నది. అచ్చమ్మగారి వంశమునందొక్కరునూ ఉండబోరు. నేను వ్రాసిన కాలజ్ఞానమును ఆమె ఇంట పూడ్చిన పాతరపై మొలచిన చింత చెట్టు నేను వీరభోగ వసంతరాలై వచ్చుటకు ముందు చామంతులు పూయును. బనగానిపల్లె జుర్రేరు పొంగి 3 వంతులు నాశనమైపోవును. నవాబు పరిపాలన పాడవును, ఆదాయము తగ్గును. అచ్చమ్మగారు కట్టించిన మఠమునందలి శివలింగమునకు సూర్యచంద్రుడున్నంత వరకు పూజలు జరుగుతూనే ఉండును. ఇంకనూ ఇట్టివే అనేక ఉత్పాతములు పుట్టును. వాటినన్నిటినీ చెప్పుటకు వ్యవధి చాలదు. నా యందు శ్రద్ధాభక్తులు కలిగి తరించుడు అని పలికెను. అంతట నవాబు మిక్కిలి ఆనందించిన వాడై, స్వామి, మీ అపార కృపా కటాక్షముచే ధన్యుడనైతిని. నా రాజ్యమున తమకు కొన్ని గ్రామములు ఇచ్చేదను, వానిని స్వీకరించి నన్ను కృతార్థుని చేయుడు అని వేడుకొనెను. అంత స్వామివారు చిరునవ్వును లిఖించుచు, నాకు నీ గ్రామములు దేనికి? నాకవి ఇచ్చుట వలన లాభమేమి? అయినను భక్తితో పలికిన నీ మాటలను త్రోసిపుచ్చి నిన్ను నొప్పించుట పాడి కాదు. కావున గరిమరెడ్డి అచ్చమ్మగారు కట్టించిన మఠమునందు నిత్య ధూప దీప నైవేద్యముల నిమిత్తమై కొంత భూమి వసంగుము అని పలికెను. అందులకా నవాబు 50 ఎకరముల మాగాణిని ఆ మఠమునకు వ్రాసి ఇచ్చెను. స్వామివారు 23 సంవత్సరములు వరకా మఠమునందే ఉండిరి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.